మీకు అదే తరహా క్వశ్చన్ అడుగుతున్నా. మీరు విపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆరోపణలు చేశారు. ఇందాక నేను ప్రస్తావించినటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పింక్ డైమండ్కి సంబంధించినటువంటి వ్యవహారం. అప్పుడు కూడా తిరుమలని తీసుకొచ్చారు. ప్రధానంగా ఏదైతే లడ్డూ పోటు ఉంటుందో తిరుమల శ్రీవారి ఆలయంలో, ఆ లడ్డూ పోటు దగ్గరే తవ్వకాలు జరిపారనేటటువంటి ఆరోపణలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇంత చేసి, ఇంత రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక మళ్ళీ వాటి గురించి అసలు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు మీరు అధికారంలో, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, లేదంటే వాళ్ళ విపక్షంలో ఉన్నప్పుడు మీ మీద మళ్ళీ తిరుమలకు సంబంధించి ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా తిరుమలను రాజకీయంగా వాడుకోవడం కాదా? రాజకీయంగా ఫస్ట్ నుంచి వాడుకుంటుంది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక నాస్తికుడు. ఓకే, వారి ఆలోపనలు పక్కన పెడదాం. పింక్ డైమండ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను అన్నది ఏంటంటే సార్, ఇక్కడ 2024 జూన్ 18వ తారీఖున మీరు తీసుకెళ్లినటువంటి శాంపుల్, 2024 సెప్టెంబర్ 18వ తారీఖున మీరు ఇచ్చినటువంటి వైల్డ్ స్టేట్మెంట్ ఎవరి హాయంలో జరిగినాయి? మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్డీడీపీ కానీ, ఏ ఎన్డీఆర్ఐ కానీ, లేదా ఏసీఎఫ్ఆర్టీ గానీ ఇచ్చిందా రిపోర్ట్లు కల్తీ జరిగిందని? ఒకవేళ కల్తీ జరిగి ఉంటే మీరు చేసినట్టు కదా. నిజంగా మీరు కల్తీ చేసి ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నకిలీని అంటించడానికి చేసినటువంటి ప్రయత్నం మీ హయాంలో జరిగి, మీ హయాంలో వచ్చిన రిపోర్టుల్ని మీరు కల్తీ చేసిన నెయ్యిని తీసుకెళ్లి రాబకు పంపించి అది మా వైపు తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ తెలిసితే ఎవరి హయాంలో శాంపుల్ తీసుకెళ్లారో, ఎవరి హయాంలో ఈ రిపోర్టులు వచ్చినాయి, ఎక్కడన్నది ఖచ్చితంగా రేపొద్దున న్యాయ వ్యవస్థలో కోర్టులో అవే తేలుతాయి. మేము అధికారంలో లేము కదా, దానికి బాధ్యత మీరే కదా. అంటే మీరేమంటారు? మీ హెరిటేజ్ కి వచ్చేసరికి 25 ప్రమాణాలు మేము చేస్తాం, 25 టెస్టులు నిర్వహిస్తాం, తర్వాత దాన్ని వినియోగిస్తామని మీరు చెప్పినటువంటి భువనేశ్వర్ గారు, అంటే టీటీడీలో లడ్డీలు వినియోగించినటువంటి నెయ్యిని ఎటువంటి టెస్టులు లేకుండా డైరెక్ట్ గా వాడేస్తారా? వీళ్ళు ఇప్పుడు ఎటువంటి టెస్టులు లేకుండా డైరెక్ట్ గా వాడేస్తారా? అంటే మీరు వ్యాపారం చేసుకున్నటువంటి హెరిటేజ్ డైరీకి అంత ప్రామాణికం మీరు పాటిస్తే శ్రీవారి లడ్డులో ప్రామాణికం పాటించడానికి మీరు అలా చెప్తారు. అంటే మీ హెరిటేజ్ పాలు, మీ హెరిటేజ్ నెయ్యి, మీ పాల పదార్థాలు మీరు అమ్ముకోవడానికి. ఒక పక్క చూస్తే కేరళ, కర్ణాటక, ఒడిశాలో, అలాగే 9 రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి ఈ హెరిటేజ్ ఫుడ్ రేపొద్దున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామకృష్ణ గారు మానకొండే గారు, నేను అవకాశం ఇస్తా, 1 by 1 ఇస్తా, ప్లీజ్ మీరు కౌంటర్ చేద్దరు కానీ ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్. నాశనకమైనటువంటి పాల పదార్థాలు, అక్కడ క్యాన్సర్ రావడానికి కారణమైనటువంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పి ఆ హెరిటేజ్ ఫుడ్ ని మిగతా రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఎందుకు కంటిన్యూ అవుతుందని నేను అడుగుతా ఉన్నా. బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు చైతన్యులు అయ్యి హెచ్చరికను అవాయిడ్ చేయాలి. రైట్, ఓకే లక్ష్మణరావు గారు, ఓకే. తులసిరెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ గతం నుంచి తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి పార్టీలు విస్తృతంగా ప్రచారంలో ఉంచినటువంటి అంశాన్ని మరోసారి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించినటువంటి అంశాలు, అందులో ముఖ్యంగా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా చైర్మన్ గా చేసినటువంటి 2 వ్యక్తుల యొక్క మత విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యవహారం, అందులో భూమన కరుణాకర్ రెడ్డి గారి బిడ్డల యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఆయన చూపించినటువంటి పరిస్థితి. అన్య ధర్మాలలో ఆ వివాహాన్ని జరిపించారు. ఆయన ఏ రకంగా తిరుమలలో పవిత్రంగా ఉంచుతారంటూ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి బైబిల్ పట్టుకొని ఉన్నటువంటి అంశం రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద, ఈ అంశాన్ని కూడా ఆయన చూపిస్తూ వీరు ఇద్దరు కూడా అన్యమతస్తులు అంటూ కూడా ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు 2016 జూన్లో ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అప్పుడు మాణిక్యాలరావు వచ్చేసి బీజేపీ ఆయన ఎండోమెంట్ మినిస్టర్. 2016 జూలైలో ఏం జరిగింది? విజయవాడలో కృష్ణా పుష్కరాల సందర్భంగా 30 దేవాలయాలు కూల్చారు. ఈ సీతమ్మ వారి పాదాలు, శనీశ్వర స్వామి ఆలయం, దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయం, ఇవన్నీ కూల్చేశారు. 30 దేవాలయాలు 2016 జూలైలో. అంటే చంద్రబాబు నాయుడు హిందూ ద్వేషాలన, మాణిక్యాలరావు బీజేపీ ముఖ్య ఆయన మంత్రి ఎండోమెంట్స్ మినిస్టర్ హిందువులకు వ్యతిరేకం అనాలనా? కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంకా ఇక్కడ ఓవరాల్ గా నా సందేశం ఏమంటే, రాజు బంటు కథ. ఒక రాజు ఎండాకాలం వేటకు పోయాడు, అలసిపోయాడు, మధ్యాహ్నం చెట్టు కింద పండుకున్నాడు. పక్కన బంటు వచ్చేసి నిద్రాభంగంగా అక్కడ చూస్తున్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చి రాజు ముక్కు మీద వాలింది. అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ బంటు ఏం చేశాడు, పక్కన ఒక బండరాయి తీసుకుని మోదినాడు. మోస్తే ఈగ పారిపోయింది. ఆ రాజు ముక్కు వెళ్ళినాడు, తల పోయి చచ్చినాడు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేసి ఈ ఎంత ఎపిసోడ్ తో అందరూ వచ్చేసి వెంకటేశ్వర స్వామి భక్తులమే అంటూ
ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, టీటీడీ ప్రతిష్ట, టీటీడీ లడ్డు ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతున్నారు. ఇంకా నాకు కొంచెం సాధించుకొని అది ఎట్లా ఛార్జ్ షీట్ వేశారు, అది జరుగుతుంది. ఏకసభ్య కమిషన్ ఇచ్చారు, అది రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చర్చ స్టాప్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. రైట్ రైట్. మస్తాన్ రావు గారు సార్ మీరు అడిగిన ప్రశ్నకే ఒక సమాధానం చెప్పాలి సార్. డెఫినెట్ గా నేను మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం 1 by 1 వెళ్దాం ప్లీజ్. మస్తాన్ రావు గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లేదా వీళ్ళందరినీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నాయండి, సరైన సమాధానం ఎక్కడ రావట్లేదు. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పింక్ డైమండ్ ఎన్నికల్లో అంశంగా చేసింది ఎవరు? సరే, వచ్చిన తర్వాత పింక్ డైమండ్ అక్కడ పోర్టులో కూడా తవ్వకాలు దొరికారు. అసలు అది చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్ లో పింక్ డైమండ్ దాచిపెట్టారని కూడా చెప్పారు విజయసాయిరెడ్డి గారు. ఆ తర్వాత ఎలక్షన్ లో మాత్రం దాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఎలక్షన్ అయిన తర్వాత మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని శిక్షించాలి కదా, ఒక నిజం ఏంటే అంటే వదిలేశారు. అంటే ఏంటి, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో జరిగిపోతున్నారు, భక్తుల్లో ఒక ఆందోళన రేకెత్తించారు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినప్పుడు ఆ మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు చాలా గుళ్ళు పడేశారు, నిజమే. అది కృష్ణానది ఒడ్డున చాలా గుళ్ళు పడేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఆ గుళ్ళన్ని కూడా కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదొక పెద్ద ఇష్యూ చేశారు ఎలక్షన్స్ లో 2019 అప్పుడు. ఆయన అధికారంలోకి వచ్చారు, ఆ గుళ్ళు ఎక్కడ లేవు, అక్కడ సేమ్ అలానే ఉంది. అంటే ఎలక్షన్స్ లో ఒక హిందువులయో లేకపోతే వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం ఆ ప్రస్తావనలు చేస్తారు చెప్తే, నిజంగా ఇలాంటి దుర్ఘటనలు కానీ ఈ విధమైన వాటికి పాల్పడిన వాళ్ళని దోషులను శిక్షించడం కానీ వాళ్ళ యొక్క పరమావధి కాదు. కేవలం ఓట్ల రాజకీయాల కోసమే వీళ్ళు చేస్తారు తప్పితే, మీరు డిక్లరేషన్ విషయం తీసుకోండి, ఒక ఇష్యూ చేస్తారు, పోనీ డిక్లరేషన్ ఏమైనా కఠినంగా తర్వాత మారుస్తారా అంటే మార్చరు. అదేవిధంగా పింక్ డైమండ్ విషయం, పరకామణ విషయం చూడండి, అదేవిధంగా జెరూసలేము, వీళ్ళు ఎవరైనా శిక్ష పడింది అసలు? ఎక్కడైనా ఒక్కరిని ఈ అధికారిని లేకపోతే ఈ చైర్మన్ ని శిక్షించారనేది ఎక్కడైనా ఉందా? ఏ విషయమైనా తీసుకోండి. ఆ కనకదుర్గమ్మ విషయంలో శుద్ర పూజలు చేశారన్నారు, ఎక్కడ ఎవరు వచ్చిన తర్వాత ఎవరన్నా తీసుకున్నారా? బాధ్యులు చేశారు ఎవరన్నా? అంటే ఎవరిని బాధ్యులు చేయరు, కేవలం ఆయా ఆలయాలు కానీ లేకపోతే ఆ హిందూ మతానికి సంబంధించిన ఓట్ల రాజకీయాల కోసం ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్స్ అప్పుడు వాటిని ఒక సబ్జెక్ట్ గా మారుస్తాయి తప్పితే, వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దోషులను శిక్షించడం అనేది వాళ్ళ యొక్క ఇంటా వంట లేదన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఎవరైనా కూడా ఎవరిని దోషుల్ని శిక్షిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్పితే, ఈ విధంగా ఓట్ల రాజకీయాల కోసం హిందువులు వాడుకునే వాళ్ళని కూడా దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఓకే. రామకృష్ణ గారు ఇస్తా ఒక్క నిమిషం. రామకృష్ణ గారు కంటిన్యూ. మీరు మ్యూట్ లో ఉన్నారు రామకృష్ణ గారు. యా, కంక్లూడ్ చేయాలి రామకృష్ణ గారు, మనకు సమయం తక్కువ ఉంది. నేను నలుగురు దగ్గర కంక్లూడ్ తీసుకుంటా ప్లీజ్. విషయం ఏంటంటే అండి, యాక్చువల్ గా ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఇలా అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒపీనియన్ చెప్పారు. ఒకటోది. రెండోది ఏంటంటే, ఇంతవరకు చెప్పినటువంటి టీటీడీ విషయంలో కానీ దేవస్థానాల విషయంలో కానీ ఇన్ని రకాలైనటువంటి తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా అసలు ఒక తప్పు జరిగితే రెండో తప్పు భయపడకపోవడానికి కారణం హిందువులను పడుకోబెట్టడం, చైతన్య రహితంగా ఉండడం. అందరూ కూడా దీన్ని ఎలాగంటే చాలా లెక్కలేని హిందువులను ఉదాసీనంగా తయారు చేయడం వలన ఇవాళ ఈ రకంగా జరుగుతుంది. ఇందాక మస్తాన్ రావు గారు కానీ ఇతర పెద్దలు చెప్పినట్టుగా అందరూ కూడా విషయాన్ని ఒక తప్పు మీద ఒకటి చేసినప్పటికీ కూడా ఎందుకు ఎంత నిర్భయంగా జరుగుతుందంటే, హిందువులు అంటే లెక్కలేనితనం, హిందువులు లేదా హిందూ ధర్మం అంటే లెక్కలేనితనం, వాళ్ళు ఎవరు పట్టించుకోరు, హిందువులు ఎవరిని పట్టించుకోరు, హిందువులు ఎవరిని ఏం చేయరు, ఏం పర్వాలేదు అనేటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహార ధోరణితో అంత దుస్సాహసం చేస్తున్నారండి. ఎందుకంటే ఒక దేవుడి మీద, ఒక కొన్ని కోట్ల మంది నమ్మేటువంటి ధర్మం మీద ఒక తప్పు చేయాలంటే, చిన్న మైన్యూట్ తప్పు చేయాలంటే ఎంతో భయపడరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, సనాతన బోర్డు అనేటువంటిది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి ప్రతి అనేటువంటి విషయాన్ని చెప్పడం కూడా జరిగిందండి. రైట్. మాల్కొండ గారు కంక్లూడ్. నమస్తే అండి. ఇప్పుడు మన పెద్దలు అనేక మంది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలనలో హిందువులను ఏ విధంగా మోసం చేశారు, హిందూ సమాజం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఏంటి,
వారు ఏ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు, మైనార్టీలకు ఏ విధంగా పెద్దపీట వేశారు. ఇప్పుడు మన మస్తన్ రావు మాట్లాడుతూ కఠినమైన చర్యలు